సుందరమైన పర్వతాలు, పచ్చటి ప్రకృతి, ప్రశాంతమైన నదితో నిండిన అందమైన గ్రామం సోమన్పల్లిలో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నివసించేది. ఈ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. తండ్రి వీరు, తల్లి వీణ, వారి కుమార్తె నేహ, కుమారుడు విన్ను. వీరు ఒక డ్రైవర్గా పనిచేసేవాడు. వీణ కుట్టుదారుగా తన కుటుంబానికి తోడ్పాటు అందించేది. వారి పిల్లలు నేహ, విన్ను మంచి విద్యార్థులు. నేహ కాలేజీ మొదటి సంవత్సరం చదువుతుండగా విన్ను 12వ తరగతిలో ఉన్నాడు. ప్రతి ఉదయం వీరు పనికి వెళ్లిపోయేవాడు. వీణ కుటుంబ సభ్యుల కోసం టిఫిన్ బాక్సులు సిద్ధం చేసేది. నేహ, విన్ను కలిసి కాలేజీకి వెళ్లేవారు. సాయంత్రం కుటుంబ సభ్యులంతా కలిసి రోజువారీ సమస్యలు, ఆశయాలు చర్చించేవారు. కుటుంబం ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం వెంటాడేవి. ఒకరోజు వీరు, విన్ను కూరగాయలు కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళుతుండగా వీరు తన ఆర్థిక స్థితి గురించి కుమారునితో తన ఆందోళనలను పంచుకున్నాడు. నేహ పెళ్లి గురించిన బాధ్యత తలకెక్కుతుందని చెప్పాడు. తండ్రి బాధను అర్థం చేసుకున్న విన్ను కుటుంబానికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. తండ్రితో తన బాధ్యతను పంచుకుంటానని, ఒక ఉద్యోగం చేసి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానని మాట ఇచ్చాడు. తరువాతి ఉదయం విన్ను మార్కెట్కి వెళ్లి పని వెతకడం ప్రారంభించాడు. చివరికి ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగం సంపాదించాడు. ఉల్లాసంగా ఇంటికి వచ్చి ఈ శుభవార్తను తండ్రికి చెప్పాడు. కుమారుడి పట్టుదల, త్యాగం చూసి వీరు గర్వంతో ఉప్పొంగిపోయాడు. ఆ రోజు నుంచి తండ్రి, కుమారుడు ఇద్దరూ ఇంటి బాధ్యతను తీసుకుని కష్టపడి పనిచేశారు. 1 సంవత్సరం గడిచింది. వీరు నేహ పెళ్లి కోసం వరుణ్ణి వెతుకుతున్నాడు. అప్పుడు అతనికి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి పెళ్లి సంబంధం గురించి ఫోన్ కాల్ వచ్చింది. ఎంతో ఉత్సాహంతో ఈ వార్తను వీణకు చెప్పాడు. మరుసటి రోజు అబ్బాయి కుటుంబం నేహాను చూడటానికి వచ్చారు. వారు నేహాను చూసి సంతోషపడ్డారు. పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి తేదీ దగ్గర పడుతుండగా కుటుంబం అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. అంగరంగ వైభవంగా మండపం, కుర్చీలు, టెంట్లు సిద్ధం చేశారు. పెళ్లి ఖర్చులను ఎలా ఎదుర్కోవాలో భయపడ్డా చివరికి కుటుంబం ఆనందంతో మునిగిపోయింది. పెళ్లి రోజున వరుడి కుటుంబం గ్రామానికి చేరుకుంది. పురోహితుడు మంత్రాలు చదివి వివాహం జరిపించాడు. ఆ సాయంత్రం గ్రామం అంతా సంగీతం, నృత్యం, హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. పెళ్లి పూర్తయిన తర్వాత నేహ తన కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు తన భర్తతో కలిసి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు కలిసిమెలిసి కన్నీటి వీడ్కోలు చెప్పారు. మరుసటి రోజు వీరు తన కుమారుడు విన్నును హత్తుకుని అతని సహాయం, త్యాగం గురించి తన గుండె నిండిన గౌరవాన్ని వ్యక్తం చేశాడు. తన స్వంత ఆశయాలను పక్కనపెట్టి కుటుంబానికి సహాయపడిన విన్నును చూసి తండ్రి గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒకరికొకరు అండగా ఉండే ప్రేమ, త్యాగం, పట్టుదల వల్లనే కుటుంబం అన్ని కష్టాలను దాటుకుని విజయం సాధించిందని వీరు తెలుసుకున్నాడు. ఏ సమస్య వచ్చినా కుటుంబ సమైక్యతతో ఎదుర్కొంటే ఏదైనా సాధ్యమే.